ఏదైనా ఒక బంధంలో నువ్వు మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు ఆ బంధాన్ని ఓపికతో భరించు. ఓపిక తెచ్చుకొని కూడా భరించు. నీకు ఓపిక ఉన్నంత కాలము భరించు. ఆ బంధము నిన్ను బాధ పెడుతున్నా, హేళన చేస్తున్నా నువ్వు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భరించే వాళ్ళకే ఆ బంధం విలువ తెలుసు కాబట్టి. అలా భరించలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ బంధానికి స్వస్తి పలకడమే చాలా మంచిది. ఎందుకంటే ఆ బాధ పెట్టే బంధాలతో నువ్వు ఉండేదానికన్నా దానికి స్వస్తి చెప్పి ఒంటరిగా ఉండడమే మంచిది. ఎందుకంటే బాధ పెట్టాలి అని అనుకున్న ఆ ఏ బంధమైనా మనల్ని ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మనతో ఉండడం అనేది ఇష్టం ఉండదు. కాబట్టి ఏ బంధాన్నైనా కూడా నువ్వు నీ ఓపిక ఉన్నంతకాలం మాత్రమే భరించు. అది కూడా నీకు గౌరవం ఉన్నంతకాలం మాత్రమే భరించు. నీకు గౌరవం లేనప్పుడు అలాంటి బంధాలు ఉన్నప్పటికీ నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే ఈ సమాజంలో బంధం కోసం ప్రాకులాడే జనాల కన్నా బాధ పెట్టడానికి ప్రాకులాడే జనాలే చాలామంది ఉన్నారు. బంధం ఏదైనా రెండు వైపుల నుంచి ఉంటే మాత్రమే అది బంధం అనిపించుకుంటుంది. లేదంటే అది ఎప్పటికీ బంధం కానే కాదు. ఎందుకు చెప్తున్నానంటే బాధపడే వాళ్ళకే బంధం విలువ తెలుసు కాబట్టి. ఎప్పుడైనా కానీ చప్పట్లు కొట్టాలి అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. అదేవిధంగా బంధం కూడా అంతే. నువ్వు ఒక్కటి బంధము అనుకుంటే సరిపోదు. అవతలి వాళ్ళు కూడా మనల్ని బంధంగా భావించాలి. అప్పుడే మన బంధం నిలబడుతుంది. అందుకోసము నువ్వు నీ జీవితాన్ని బలి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ బంధమైనా ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని భరించు. అవతలి వాళ్ళు ఇష్టపడినప్పుడు మాత్రమే దాన్ని కొనసాగించు. లేదంటే దానికి స్వస్తి చెప్పేసి జీవితంలో ముందడుగు వెయ్యి. ఒక్కసారి జీవితంలో ముందడుగు వేసి చూడి. విజయాలనేవి నీ స్వంతమే అవుతాయి. నిన్ను వదులుకున్న వాళ్ళే బాధపడతారు. అలాగని వాళ్ళు బాధపడాలని కోరుకోవద్దు. ఎందుకంటే మనం బంధాన్ని నిలబెట్టే వాళ్ళం కాబట్టి ఎవరు కూడా బాధపడకూడదు. నేను చెప్పింది నిజమా ఫ్రెండ్స్? కాదా? ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే బంధాన్ని నిలబెట్టిన వాళ్ళకే ఆ బాధ బాధ్యత రెండూ తెలుస్తాయి అంటారు. బంధాన్ని బాధ్యతతో నిలబెట్టుకోవాలి అంటారు. సో నాకైతే ఇలా అనిపించింది. అందుకోసమైతే చెప్తున్నాను. ఏ బంధాన్ని కూడా చాలా ఈజీగా తీసుకోకండి. ఏ బంధంలో అయినా కూడా ఆటుపోట్లు అనేది సహజం. సరేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం